జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలా అయినా నవీన్ యాదవ్ను గెలిపించి ఇంటా బయట తన మీద వస్తున్న విమర్శలను, తన పాలన మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని అంటే పార్టీలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేరుగా కాకపోయినా అంతర్గతంగా మీటింగుల్లో. అలాగే బయట ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నట్టు బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. నిన్న ప్రెస్ మీట్లో కూడా సుదీర్ఘంగా ఆయన మాట్లాడారు, ప్రజలకు అప్పీల్ చేశారు ఎందుకు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని. అలాగే మాగంటి సునీత గెలుపుతోటి రాష్ట్రంలో బీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు మిస్ అయ్యారు అనేది తెలియజేయాలి, మళ్ళీ తిరిగి మేమే అధికారంలోకి వస్తాం, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు అనే ఒక మెసేజ్ పంపించాలి స్ట్రాంగ్గా అనేది కేటీఆర్ ప్రయత్నం. అదే స్థాయిలో ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ ఏంటంటే ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉంటుంది ఎప్పుడు. ఒకటి బయటికి చెప్పేది ఏంటంటే దీపక్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించి 3 మారుతోంది, 3 మొదటిసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడించాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యంగా అర్బన్లో బీజేపీకి బలం ఉందని ప్రూవ్ చేయాలనేది అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ల ప్రయత్నం. కానీ పాపం బీజేపీ పరిస్థితి ఏంటంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీని తీసుకెళ్లి కాంగ్రెస్ బాస్కెట్లో వేస్తుంది, రేవంత్ రెడ్డి తీసుకెళ్లి బీఆర్ఎస్ బాస్కెట్లో వేస్తారు. ఆ మాటకు వస్తే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సూసైడ్ చేసుకుని తన్ను తాను ఓడించుకుని బీఆర్ఎస్ సూసైడ్ చేసుకుని బీజేపీకి 8 సీట్లు వచ్చేలా చేసింది. కాబట్టి ఇప్పుడు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని బీజేపీ అనుకుంటోంది, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్గానే నేను మాట్లాడారు. కానీ బీజేపీ తన్ను తాను చంపేసుకుని ఇంకొకరిని గెలిపించాలని అనుకుంటుందా ఏ రాష్ట్రంలో అయినా? ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని నిజంగానే బీజేపీ ప్రయత్నం చేస్తుందా? అదొకటి. సో ఇక అభ్యర్థుల విషయంలో ఏంటంటే నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ని గెలిపిస్తారా, హైదరాబాద్ పరిస్థితి ఏమవుతుందనేది మొట్టమొదటిసారిగా ఇది మాజీ సీఎం కేసీఆర్ గతంలో ఫామ్ హౌస్లో జరిగిన భేటీల సందర్భంగా వచ్చిన మాటల్లో బయటకు వచ్చింది. సరే, ఆ కుటుంబానికి నేపథ్యం కొంత సిటీలో అలా ఉన్నా కూడా నవీన్ యాదవ్ చదువుకున్న యువకుడు, అతను బస్తీల్లో చాలామందికి అందుబాటులో ఉండే నేత, గతంలో కూడా పోటీ చేశారు, అక్కడ మంచి ఒక రెస్పెక్టబుల్ ఓట్లే సంపాదించుకున్నారు. సరే, గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినా ఈసారి ఎంఐఎం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోంది. కాబట్టి ఇవాళ బీజేపీ ఏంటంటే మతం అనే యాంగిల్ని ఎప్పుడు కుదిరితే అప్పుడు బీజేపీ తీసుకొస్తుంది. ఇవాళ అదిగో మైనారిటీ అప్పీజ్మెంట్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటు, అందుకే మహమ్మద్ అజారుద్దీన్ని ఆగమేఘాల మీద అర్జెంటుగా క్యాబినెట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏమిటి లేకపోతే అనేది ఒకటి. అంటే ఒక డీసెంట్ ఓటింగ్ ఉంది, ముస్లిం ఓటింగ్ డీసెంట్గా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కోర్స్. కానీ మెజారిటీ ఓటింగ్ హిందువులదే. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అన్నారు, అంటే మీరు బీజేపీ ఇక్కడ డిపాజిట్లు కోల్పోతే హిందువులందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నారని ఒప్పుకుంటారా అని. అలాగే ఇక రెఫరెండం అనే విషయం కూడా వస్తోంది. సీఎం భయపడుతున్నారు, ఓడిపోతామని తెలుసు కాబట్టే ఈ ఎన్నిక కాంగ్రెస్ పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి రెఫరెండం అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అనేదేమో కేటీఆర్ అడుగుతారు. సో ఎలా ఉందంటే ప్రత్యక్షంగా మాటల దాడులు, వ్యక్తిగత ఆరోపణలు, ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్స్ అక్కడ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. అంటే పైకి చూడడానికి ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే కదా, జస్ట్ ఒక అసెంబ్లీ బై ఎలక్షనే కదా అనిపించవచ్చు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు ఇంత హడావుడి ఏం లేదు, చాలామందికి అసలు కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచిపోయారు, సానుభూతి ఉన్నా కూడా అనేది పెద్దగా అంత ఇది లేదు. కానీ ఒక రాష్ట్ర అసెంబ్లీ స్థాయికి జరుగుతున్న స్థాయిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కానీ ఆర్భాటం కానీ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు డిసెంబర్కి 2 ఏళ్ళు అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి, అంటే ఇంకొక నెలకి సరిగ్గా 2 ఏళ్లకి కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఫెయిల్యూర్ అని ఒకటి చేసే ప్రయత్నం, బీఆర్ఎస్ చేసే ప్రయత్నం, అంతర్గతంగా రేవంత్ రెడ్డి మీద పక్కనే ఉండి కడుపులో కత్తులు పెట్టుకుని తిరిగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరోవైపు బీజేపీ ఇందాక నుంచి నేను చెప్పినట్టే, అంటే వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి 2 బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారు, కిషన్ రెడ్డి కేటీఆర్ రూపంలో రేవంత్ రెడ్డి అంటారు. దానికి ఆయన చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఏ ప్రాజెక్టులు రాలేదు, లేకపోతే కాళేశ్వరం మీద సిబిఐ విచారణకి ప్రభుత్వం మేము రికమెండ్ చేస్తే కూడా ఎందుకు మొదలు పెట్టరు అని చెప్పి, అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ తనకు తాను ఓడిపోయి బీజేపీ ఎంపీని గెలిపించిందో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ. సో అని వాళ్ళిద్దరిని బ్యాడ్ బ్రదర్స్ లిస్టులో వేస్తే చోటాబాయ్ బడేబాయ్ అంటే రేవంత్ రెడ్డిని మోడీని కలిపి చోటాబాయ్ బడేబాయ్ అని
కేటీఆర్ అంటారు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు కలిసి బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నారు రాజకీయంగా, మా అభ్యర్థిని గెలవనీయకుండా అనేది కేటీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం. అందుకు తగ్గట్టు గత ఎన్నికల్లో ఎక్కడ హైదరాబాద్లో ఒక సీటు గెలుచుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ. సో అసలు రూరల్లో తప్ప అర్బన్లో కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ ఒపీనియన్ లేదని, అదే రిఫ్లెక్ట్ అవుతుందని జూబ్లీహిల్స్లో చెప్పే ప్రయత్నం ఆబ్వియస్గా చేస్తారు కదా బీఆర్ఎస్. సరే, ఇక పాలన విధ్వంస పాలన అని హరీష్ రావు అంటారు, రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ ఎన్నిక విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఖాతాలో వేసుకోవాలి. ఈ చివరి నిమిషంలో కొంత అన్నెసరీ ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే మాగంటి గోపీనాథ్ పర్సనల్గా వారి కుటుంబం, మొదటి భార్య, రెండో భార్య, ఆ కొడుకుని ఇక్కడ తీసుకురావడము, అసలు అప్పట్లో నన్ను పువ్వాడ అజయ్యే ఏం మాట్లాడొద్దు, అసలు ఇక్కడికి నువ్వు రావద్దు అని బెదిరించారని అతను ఏదో ఛానల్స్కి ఇస్తూ మాట్లాడడం, ఈ యాంగిల్ కూడా తీసుకొచ్చారు. అంటే అది కాంగ్రెస్ పార్టీ వాంటెడ్గా తీసుకొచ్చిందా, దాని అంతటా అదే న్యాచురల్గా బయటకు వచ్చిందా అనేది ఒక అంశం. కానీ అది ఇక సర్వేల విషయం. సర్వేలు ఏంటంటే కొన్ని సర్వేలు లేదు ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ మళ్ళీ బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందని, కొన్ని సర్వేలు ఏమో లేదు ఈసారి సానుభూతి పనిచేయదు, పైగా బీఆర్ఎస్ మీద ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఏం పెద్ద వ్యతిరేకత లేదు, ఈ ఎన్నిక ఒకటి ఓడించేయడం వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోదు, బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి రారు కాబట్టి అనవసరంగా ప్రభుత్వానికి వ్యతిరేకం అవడం ఎందుకనే మూడ్లో ప్రజలు ఉన్నారు జూబ్లీహిల్స్లో. ఎందుకంటే పైకి జూబ్లీహిల్స్ చాలా బడాబాబులు, ఏదో కోట్లు ఉన్న వాళ్ళ ఒక నియోజకవర్గంలా కనిపించవచ్చు బై సౌండింగ్ ఇట్ సెల్ఫ్. కానీ పేదలు, బస్తీలు, మైనారిటీలు, ప్రభుత్వం సంక్షేమ పథకాలు పొందుతున్న అనేక మంది జూబ్లీహిల్స్లో ఉన్నారు. సో దట్ వాళ్ళ ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకం అవ్వాలి అర్జెంటుగా ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపించేసి అనేది. సరే, బీజేపీ అసలు చర్చలోనే లేదు అనేది రెండు పార్టీలు చెబుతోన్నది, ఇటు రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ. ఎందుకంటే బీజేపీని డౌన్ సైజ్ చేయాలని. కానీ పొరపాటున బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ పెరగనంతసేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి ఏం డోకా లేదు. సో అందుకే వాళ్ళు నేను గెలిపేవారిది అని పెట్టాను. మనమేం డిసైడ్ చెయ్యం, డిసైడ్ చేసేది 11వ తేదీ పోలింగ్ నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 4 లక్షల మంది ఓటర్స్లో ఎంతమంది ఓటింగ్కి వస్తారు అనేది. మనకి ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే సిటీల్లో ఓటింగ్ రోజు, పోలింగ్ రోజు రారు, ఆ సెలవు రోజులాగా తీసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ప్రత్యేక సందర్భంలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి బహుశా పోలింగ్ పర్సంటేజ్ దాదాపు 60-65 వరకు ఏమైనా టర్న్అవుట్ అవ్వచ్చా అనేది ఒక చర్చ కూడా జరుగుతోంది. చూద్దాం ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటి, ఎవరి వైపు ప్రజల మూడుంది, మూడ్ ఆఫ్ ది జూబ్లీహిల్స్ ఎలా ఉందని మాట్లాడే మాటల అస్త్రాలతో పాటు సెంటిమెంట్ అస్త్రాలు కూడా ఉపయోగిస్తున్నారు, అలాగే అభివృద్ధి యాంగిల్ కూడా తీసుకొస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు ప్రెస్ మీట్లో, అనేక అంశాలు తీసుకొచ్చారు. అలాగే తెలంగాణలో కూడా ఇప్పటికీ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, నేను కార్యకర్తలు ఎంతమంది బలంగా ఉన్నారు అని చెప్పలేను కానీ ఒకప్పుడు చాలా బలమైన కార్యకర్తలు లక్షల్లో ఉండేవారు. సరే, పార్టీ కొంత ఇక్కడ యాక్టివిటీస్ తగ్గించుకున్నాక రకరకాలుగా ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళిపోయినా తెలుగుదేశం పార్టీ అభిమానులు, మద్దతుదారులు, ఓటర్లు ఉన్నారు, అదైతే స్పష్టంగా చెప్పగలను. సో వాళ్ళు ఎట్టెళ్తారు, నిన్న అప్పీల్ చేయకుండానే అప్పీల్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలోచించుకోండి మీరు, అసలు ఎన్టీఆర్ ఘాటే వద్దన్న వాళ్ళని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు అసలు ర్యాలీలే తీయడానికి అవకాశం ఇవ్వని, పర్మిషన్ ఇవ్వని బీఆర్ఎస్ వైపు ఉంటారా తెలుగుదేశం పార్టీ అభిమానులు, మద్దతుదారులు అని అడిగారు. సరే, బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తుంది. నేను కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర గురించి మాట్లాడారు. అంటే ఇవాళే కొత్తగా మాట్లాడారని కాదు, ఆయన గతంలో కూడా అసెంబ్లీ సందర్భంగానే చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి హైదరాబాద్ అభివృద్ధిలో అని చెప్పడం, ఈసారి ఒక అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం కూడా వాళ్ళిద్దరూ చేస్తున్నారు. బట్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎంతవరకు బీజేపీతో ఉంటారు తెలుగుదేశం పార్టీ అభిమానులు లేకపోతే ఓటర్లు అనేది కూడా అదే క్వశ్చన్ మార్క్. ఈ అంశాలతో పాటు బ్యాడ్ బ్రదర్స్ అన్నారు కిషన్ రెడ్డిని, కేటీఆర్ని, రేవంత్ రెడ్డి. ఆ బ్యాడ్ బ్రదర్స్ ఎందుకు ఏంటి అవన్నీ మాట్లాడదాం. నాతో పాటు సామా రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ జాయిన్ అవుతున్నారు స్టూడియోలో. అలాగే డాక్టర్ బాలరాజ్ యాదవ్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా చేస్తున్నారు. విఠల్ గారు, సీనియర్ బీజేపీ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం బాలరాజ్ గారు, విఠల్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు. ముందుగా బీజేపీతో మాట్లాడతా. విఠల్ గారు, టు బి స్టార్ట్ విత్, అసలు బీజేపీని పార్టీలు చేసే ప్రయత్నం అంటే నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మన ఇంటర్వ్యూ ఏబిఎన్కి ఇచ్చిన దాంట్లో కానీ, బయట మాట్లాడిన దాంట్లో కానీ, అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ, అసలు బీజేపీ ఎక్కడుంది పోటీలో, మీరు ఎందుకు బీజేపీని పెద్దగా హైప్ చేస్తున్నారు అన్నట్టుగా ఎదురు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకని అసలు ఆ పరిస్థితి? ఇవాళ చాలా స్ట్రాంగ్ గా బీజేపీ దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసిన అభ్యర్థి అని కొంత సమయం తీసుకున్నా మీరు కాస్త మల్లగొల్లాలు పడ్డా మొదటి నుంచి ఆయన పేరు వినిపించింది, ఆయన్నే అభ్యర్థి చేశారు. అలాగే మీకు అర్బన్లో పట్టు ఉండడము, కాస్త అపీజ్మెంట్ వ్యవహారం కాంగ్రెస్ మీద మీరు రుద్దడము, ఇవన్నీ ఉన్నా కూడా కాస్త మత యాంగిల్ పోలరైజేషన్ ప్రయత్నం జరుగుతున్నా మిమ్మల్ని అసలు గేమ్లోనే లేరనే చెప్పే ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? గుడ్ మార్నింగ్ మీకు, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ కూడా, బాలాజీకి అండ్ రామ్కి అండ్ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, వాళ్ళ స్టేట్మెంట్ లోనే బీజేపీ ఉందన్న. బీజేపీ ఎక్కడుందని అని మాట్లాడుతున్నటువంటి భాషలోనే బీజేపీని చూసి భయపడుతున్నట్టే కదా. నిజానికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేము గెలిచినాం. దాదాపు 57 నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నాం భారతీయ జనతా పార్టీ. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో సరే బీఆర్ఎస్ పార్టీ అక్కడ మాగంటి గారు చనిపోవడం ద్వారా వచ్చినటువంటి సానుభూతి కావచ్చు, వాళ్ళ వైఫ్ నిలబడుతున్న సానుభూతి పవనాలు ఉన్నాయా లేదా అనేది మనం తెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అక్కడ ఆ ఎన్నికలను చూసి. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారికి. పాలన మీద ఇంకా ప్రయత్నం చేస్తున్నారు, పాలన మీద పట్టు రాలేదు. రకరకాల సమస్యలతో ప్రతిరోజు కొట్టుమిట్టాడుతున్నాడు. అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్ లో ఎలక్షన్స్ వచ్చినాయి. అన్నిటికి మించి హైదరాబాద్ లో సరే హైడ్రా ఉద్దేశం మంచిదా చెడ్డదా కానీ ఒక భయాందోళన మాత్రం సృష్టించబడ్డ హైదరాబాద్ లో, హైడ్రా తోటి, బుల్డోజర్స్ తోటి, పేద ప్రజలతోటి. ఎందుకంటే బడాబాబుల జోలికి పోలే బుల్డోజర్స్, పేదవాళ్ళ ఇంటి మీద పడ్డాయి. ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో. ఇవాళ చర్చ జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రచార సరళు కానీ ఎక్కడైనా. భారతీయ జనతా పార్టీ ప్రతి దేశవ్యాప్తంగా చూస్తే 2 సీట్ల నుంచి వాళ్ళ 300 సీట్లకు 3 సార్లు అధికారంలోకి రావడం, ఇవన్నీ మనం చూసినాం. భారతీయ జనతా పార్టీ ఇస్ ఆల్వేస్ రైజింగ్ స్టార్, ఎక్కడ తగ్గదు. ప్రతిరోజు డెవలప్ అవుతూనే ఉంటది, పెరుగుతూనే ఉంటది. రేపు డెఫినెట్ గా జూబ్లీహిల్స్ లో కూడా. కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి గతంలో మీకు దాదాపు పట్టు దొరికేసింది అనుకున్న టైం నుంచి విడుచుకున్నారు, జారిపోయింది అంటలేదు నేను. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. మీ పార్టీలో అగ్రనేతలే సూసైడల్ అటెంప్ట్ చేస్తున్నారు జూబ్లీహిల్స్ కూడా బీఆర్ఎస్ ని గెలిపించడానికి అనేది. విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. నిశ్చయన ఒక్క మాట, ఇప్పుడు బీఆర్ఎస్ గెలిపిస్తే మాకేమొస్తుందన్న? కేసీఆర్ ముఖ్యమంత్రి, రిటర్న్ గిఫ్ట్ మీకు అప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు మొన్న ఎన్నిక కేవలం బీఆర్ఎస్ చేయబట్టి మేము గెలిచినామనే వాదనే తప్పన్న. దేశవ్యాప్తంగా మోడీ గారి పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు, మోడీకి చూసి మోడీ యొక్క నాయకత్వాన్ని ఈ దేశానికి అవసరమని ఓట్లేశారు ప్రజలు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు ఓట్లేసింది, ప్రజలు ఓట్లేసారు. ఆ రోజు వాళ్ళు 8 సీట్లలో మొత్తం పార్లమెంట్ సీట్లలో 1 సీట్ గెలవకపోవడం అంటే ఓట్ షిఫ్టింగ్ అవుతుంది సహజంగా. ఇప్పుడు ఉన్న ఓట్లు గివి, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో 4 లక్షల ఓట్లు ఉంటాయి, అవే కదా ఓట్లు పంచుకోవాల్సింది. ఇప్పుడు మేము బీఆర్ఎస్ మాకు గెలిపించిందని మేము చెప్పలేము, రేపు ఎలక్షన్స్ లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మేము ఎట్లా గెలిపిస్తాం అన్నట్లు వాదన ఉంటది. ఒక జాతీయ పార్టీగా మేము గెలవాలని ప్రయత్నం చేస్తాం, గెలవాలని కోరుకుంటాం, ఆ ప్రయత్నం జరుగుతుంది. డెఫినెట్ గా ఓటర్ టు ఇంటింటి ప్రచారం, సైలెంట్ గా ఇంటింటి ప్రచారం భారతీయ జనతా పార్టీ జరుగుతా ఉంది. మరి మిమ్మల్ని అదే కిషన్ రెడ్డి గారిని కేటీఆర్ ని బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు సీఎం. దానికి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఎందుకు బ్యాడ్ బ్రదర్స్ అనేది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తనే పరిపాలించాల్సింది. ఇప్పుడు బ్యాడ్ బ్రదర్స్ ఏం చేస్తారు? గుడ్ బ్రదర్సా బ్యాడ్ బ్రదర్సా? అల్టిమేట్ గా కేంద్రం పైన ఆధారపడినాడు కదా. ఇదే కిషన్ రెడ్డి గారి ద్వారా మా కేంద్ర మంత్రులను కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు. అప్పుడు గుడ్ బ్రదర్ కదా కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి గుడ్ బ్రదర్ కదా. కాదు, గుడ్ బ్రదర్ మోదీ గారు కలిసి ఆయన్ని బడేబాయ్ అన్నారు, ఎందుకంటే నాకు రాష్ట్రానికి కావాల్సిన తెచ్చుకోవాలని. కానీ అడ్డుకుంటున్న బ్యాడ్ బ్రదరు కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి అనేక సందర్భంలో కేంద్రంలో ప్రధానమంత్రితో కావచ్చు, అమిత్ షా గారితో కావచ్చు, కేంద్ర మంత్రులకు సంబంధించి అపాయింట్మెంట్ ఇవ్వగలిగాడు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చర్చించుకోవడం అవకాశం ఇవ్వగలిగారు, మెమోరాండం సబ్మిట్ చేయగలిగారు. చాలా రీజనల్ రింగ్ రోడ్, కిషన్ రెడ్డి గారు సహాయ సహకారాలు లేకుండా రీజనల్ రింగ్ రోడ్ వచ్చేదా? డెఫినెట్ గా ఇవాళ దాదాపు 30,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ కి ఇంకో మానహారం కాబడుతుంది. డెఫినెట్ గా అద్భుతమైనటువంటి డెవలపింగ్ ఆస్పెక్ట్.
సో డెవలపింగ్ ఆస్పెక్ట్ లో కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మెట్రో రైలు, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని కాదు, ఈ 4 నేను చెప్పినవి. మెట్రో రైలు, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీ, ఈ 4టిని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు. అసలు హైదరాబాద్ నగరాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు బ్యాడ్ బ్రదర్స్ తో ఎక్కడైనా సిద్ధం. ఏది సీఎం స్థాయిలో ఆయన వేసిన ఛాలెంజ్ అన్న. ఈ గత 11 సంవత్సరాల నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసము అనేక రంగాల్లో కేంద్రం సాయం చేసింది. మరి కిషన్ రెడ్డి గారి చొరవ ఉందా, లేదా బండి సంజయ్ గారి చొరవ ఉందా, లేదా అంత పెద్ద స్కీమ్స్ రాష్ట్రానికి రావడానికి కారణం? మెట్రోకి సంబంధించి కొన్ని డౌట్స్ అడిగారు కేంద్ర ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. ఎక్కడెక్కడ ఏ రకంగా చేయదలుచుకున్నారు, మీరు ఎట్లా డిపిఆర్ సబ్మిట్ చేయమన్నారు, వాళ్ళకు డెఫినెట్ గా కొరి చేశారు, దానికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది కదా. ఇవాళ ఎన్నికల కోసం బ్యాడ్ బ్రదర్స్ గుడ్ బ్రదర్స్ ప్రజలు నిర్ణయించాలి. రేవంత్ రెడ్డి గారు గుడ్ బ్రదర్స్ బ్యాడ్ బ్రదర్స్, కేటీఆర్ గారి విషయంలో బ్యాడ్ బ్రదర్ గుడ్ గారు నేను కామెంట్ చేయలేదు, మా బాలరాజ్ గారు చెప్తారు. బట్ మా కిషన్ రెడ్డి గారి విషయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నారు. వారి నియోజకవర్గం అన్నిటికి మించి జూబ్లీహిల్స్ కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం, అది వారికి పట్టున్న నియోజకవర్గం, గెలుపు అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి మాకు అక్కడ. ఓకే బాలరాజు గారు, సో ఒకటి టెక్నికల్ గా ఇది మీ సీటే, 100% మీ సీట్ మీరు తీసుకోవాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, అంతే ప్రెస్టీజియస్ గా ముఖ్యమంత్రి కూడా చేస్తున్నారు, దానిలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఓట్స్ ఇవన్నీ. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో వారు చెప్పిన విషయాలు, అలాగే ఓటర్స్ అప్పీలు, ఎందుకు ఈసారి సిటీలో ఒకసారి స్ట్రైట్ గా అవకాశం ఇస్తే దాన్ని ఏ స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్లగలుగుతుంది రానున్న సంవత్సరాల్లో అని చెప్పిన విషయం, దాని మీద ఏం చెప్తారు? కౌంటర్ టు సీఎం గారి కామెంట్స్, అలాగే బ్యాడ్ బ్రదర్స్ మీద కూడా. సార్ ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ఏబిఎన్ యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు సామా రామ్మోహన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి విఠలన్న గారికి నమస్కారం. ఇలా స్పష్టంగా మేము సుమారు 40 రోజుల నుంచి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాం. ఎక్కడ కూడా మేము మా లైన్ దాటకుండా గతంలో కేసీఆర్ గారు చేసేటువంటి అభివృద్ధి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పురపాలక ఐటీ శాఖ మంత్రిగా హైదరాబాద్ ప్రజలకు చేరువైన తీరు, అదేవిధంగా దాంతో పాటుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ఆ వైఫల్యాలంటే వారు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలేంటి, హామీలు అమలు చేయడంలో వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి అనే అంశాన్ని స్పష్టంగా ప్రజలకు వివరిస్తా ఉన్నారు. అదే క్రమంలో రిషి గారు ఇలా స్పష్టంగా ఎలక్షన్ నామినేషన్ చూసే మనం చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో. ఇవాళ 13,000 ఎకరాలు ఎలక్షన్ లో అధికారం రాగానే ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎకరాల భూమిని ఏదైతే గతంలో మేము సేకరించినామో అది ఆ రోజు ఫార్మాసిటీ పెడతామంటే దానికి వ్యతిరేకంగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇలా 13,000 ఎకరాలు మళ్ళీ రైతులకు తిరిగి ఇచ్చిందా లేదా ఒకసారి స్పష్టంగా ఏబిఎన్ ద్వారా అడుగుతా ఉన్నా. వాళ్ళు అందుకనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నామినేషన్ వేసిన సందర్భాన్ని ఏబిఎన్ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. సార్ ఎంతమంది వెళ్ళిపోయారనే అంశం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పమని చెప్పాలి. అదే క్రమంలో ఇలా లగచర్ల బాధితులు కావచ్చు, నిరుద్యోగ సంబంధించిన బాధితులు కావచ్చు, త్రిపులార్ బాధితులు కావచ్చు, అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మెప్పు కోసం, వాళ్ళ యొక్క భూములను పరిరక్షణ కోసం ఇవాళ త్రిపులార్ ని ఎన్ని వంకలు తిప్పుతా ఉన్నారో ఒక పాము మెలికల లెక్క ఇవాళ ప్రజలు చూస్తా ఉన్నారు. వారు వచ్చి నామినేషన్ చేసిన పరిస్థితి, ఎన్ని రకాలుగా బెదిరించారో మనం కూడా చూసాం. రిషి గారు ఇవాళ స్పష్టంగా మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, ఈ తెలంగాణ రాజకీయాలు అనేక సంవత్సరాలుగా పరిశీలిస్తూ మీ తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మమ్మల్ని చూస్తా ఉన్నారు. ఇవాళ ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమి దశలో ఉన్నది. ఇలా దింపుడు గల్లా ఆశ అని చెప్పేసి ఒకటి ఉంటది. ఇవాళ నిన్న మా ఎమ్మెల్సీల మీద కుకటపల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీల మీద రైడ్ చేస్తారు, అదే ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద రైడ్ చేస్తారు. ఇలా స్పష్టంగా ఏపీఎన్ ద్వారా అడుగుతా ఉన్నాం. మా పార్టీని తీసుకుపోయినటువంటి ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కదా, ఈసీ కదా, ఇప్పుడు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కదా దాడులు చేసింది సమాచారంతో. ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఫ్లయింగ్ కార్డ్ సంబంధించి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి ఉండదు కదా, మిగతా భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటది కదా. ఇవాళ స్పష్టంగా అన్ని పత్రికల్లో రాసినారు. మీ కార్పొరేటర్, మా పార్టీ నుంచి చేర్చుకున్నటువంటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అట, రేవంత్ నగర్ కార్పొరేటర్, వారు చాలా కీలక నేతగా ఉండి వారింట్లో ఎంపీల సమావేశం, మంత్రుల సమావేశం, ముఖ్యమంత్రి సమావేశం, ముఖ్యమంత్రి ప్రధానంగా ఉన్నటువంటి అనుచరుల సమావేశం జరుగుతుంది. ఆ పార్టీ నుంచే, ఆ సీఎం రెడ్డి నుంచే మొత్తం రిమోట్ కంట్రోల్ గా చేస్తుందని చెప్పేసి ఇలా పత్రికలలో సోషల్ మీడియాలో రాస్తా ఉన్నారు. మరి ఆ రెడ్డి మీద దాడి చేయండి. సమావేశాలు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, దానికి ఏం బ్యాన్ లేదు. నిన్న డబ్బులు బ్యాగులు తెచ్చి మా ఇంట్లో పోలీసులు పెట్టారని మరి జనార్దన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ అన్నారు. సార్ నేను ఇప్పుడు అదే మరి జనార్దన్ రెడ్డి గారు మీడియాకు చూపించినారు, మా దగ్గర టీ షర్ట్స్ తప్ప, మా లుంగీలు తప్ప, ఇంకా అవసరం అనుకుంటే మా కట్రాయలు తప్ప ఏమీ లేవని చెప్పేసి చూపించిన సందర్భం టీవీలలో చూలేము మనం.
అక్కడ ఏముందని మీరు వెతికినారు? ఎందుకు ఇలా ఎక్కడో కుక్కడపల్లి ఉన్న మాజీ మన ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు ఇంట్లో కుక్కడపల్లి ఎలక్షన్ కోడ్ ఉందా? అక్కడ వెళ్ళి ఎందుకు సెర్చ్ చేయాలి? సెర్చ్ వారెంట్ చూపెట్టరు కదా, ఎందుకు పోతున్నారు మీరు? ఎలక్షన్ కమిషన్ చేయమని చెప్తున్నారు. సీఎంఏ పంపించారా మరి వాళ్ళ ఇంటి మీదకి? 100% సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గల్లా వాసి అంటే ఇప్పుడు సామధాన పేద దండోపాయం అంటారు కదా సార్. ఇవాళ అన్ని రకాలుగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదో చేస్తుందని, బీఆర్ఎస్ పార్టీ ఏదో పంచుతుందని ఒక అపోహలు సృష్టించి, ఒక గందరగోళాన్ని సృష్టించి మా ముఖ్య నేతల్ని ఇవాళ కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. ఇంకా రేపు 2 రోజులు 9వ తారీఖు వరకు ఉన్నది. అంతే కదా, మరి 11వ సాయంత్రం దాకా ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా చేయొచ్చు కదా సార్. ఎందుకు మరి ఈ విధంగా కుట్రలు చేస్తా ఉంది? ఎందుకు ఓడిపోతుందనే భయమా? ఇవాళ నేను అడుగుతున్న ఏబిఎన్ ద్వారా స్పష్టంగా ప్రజలు చెప్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఏందో చెప్తా ఉన్నాం. గతంలో ముస్లింలకు ఇచ్చిన రంజాన్ తోఫా గురించి చెప్తా ఉన్నాము. గతంలో ముస్లిం మైనార్టీలకే కాకుండా క్రిస్టియన్లకు ఇచ్చినట్టు క్రిస్టియన్ కానుకలు చెప్తా ఉన్నాము. హిందూ మహిళలకు ఇచ్చిన బతుకమ్మ చీర గురించి చెప్తా ఉన్నాము. మేము ఇచ్చిన పింఛన్ గురించి చెప్తా ఉన్నాము. మల్కం చెరువు అభివృద్ధి చేసిన విధానాన్ని చెప్తా ఉన్నాము. మేము వేసిన రోడ్లు చెప్తా ఉన్నాము. మేము చేసినటువంటి ఒక జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక పేరుతోటి సుమారు మరి 5,000 ఇవన్నీ మీరు కాదండి బాలరాజు గారు, ఇవన్నీ మీరు మన అసెంబ్లీ ఎన్నికలకు కూడా చెప్పారు కదా. చెప్పిన తర్వాత కదా మిమ్మల్ని ఓడించి కాంగ్రెస్ అధికారం ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు తెలంగాణ ప్రజలు. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయడం దాన్ని మేము తప్పుపడతలేదు సార్. ప్రజలు ఎన్నికన్నారు, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతకి 2 సంవత్సరాల కాలంలో జూబ్లీహిల్స్ కే కాదు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, అమలు చేసిన విధానం మీద ఒక ప్రతిపక్ష పార్టీ అడుగుతాము. ప్రతిపక్ష పార్టీగా మీ వైపు వెళ్ళాలని అడిగితే కేటీఆర్ బ్రాడ్ బ్రదర్ అవుతాడా? అడుగుతాం మేము. మాకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వద్దా? 5,328 కోట్లు మేము ఖర్చు పెట్టాము. 2,12,862 మంది అవును, సీఎం కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, 70,000 ఉద్యోగాలు ఇచ్చాము ఈ 2 ఏళ్లలో, అలాగే 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము ఆయన చెప్పుకుంటున్నారు ఆయన చేసిన పని. సార్ ఇప్పుడు నేను ఏమంటే సార్, మీకో న్యాయం మాకో న్యాయం కాదు. ఇలా మా ఇండ్ల మీద ఎట్లయితే దాడి చేసిరో మీ నాయకుల పేర్లు వస్తున్నాయి కదా, వాళ్ళ కార్పొరేటర్ల మీద దాడి చేయండి. వాళ్ళని ఎక్కడ వాళ్ళ మీద పోనీ ఎలక్షన్ కమిషన్ వెళ్ళాలి అక్కడికి. దొంగ ఓటర్లు అంటేనేమో ఎలక్షన్ కమిషన్ పట్టించుకోరు. అదే విధంగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టే పట్టించుకోరు, బెదిరింపులకు పాల్పడతారు. సార్ ఓటమి కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి ఈ చర్యలకు పాల్పడుతున్నది బీఆర్ఎస్ పార్టీ వాదన. అయినా కూడా మీరు చేసేటువంటి ఈ యొక్క చిల్లర ఈ చేష్టలకు మేమేం భయపడం. డెఫినెట్ గా ప్రజల ముందు మేము పోతా ఉన్నాం. కేటీఆర్ గారు రోడ్ షోకి వస్తున్న ప్రజలు ఎట్లా తరలి వస్తా ఉన్నారు, యువత స్పందన ఎట్లా ఉంది, మహిళల స్పందన ఎట్లా ఉంది, నిరుద్యోగుల స్పందన ఎట్లా ఉంది, బస్తీ ప్రజల స్పందన ఎట్లా ఉంది, దాన్ని బట్టే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అనేటువంటి వాదన అన్ని సర్వేలు చెప్తా ఉన్నవి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ లేని పరిస్థితి. కాబట్టి ఇక లాస్ట్ సామధేన పేద బండోపాయం అన్నట్టు లాస్ట్ నమ్ముకున్నది ఒకటే నమ్ముకున్నారు వీళ్ళు, దాన్నే నమ్ముకున్నారు. విటమిన్ ఎం నమ్ముకున్నారు వీళ్ళు. ఇవాళ మేము అంటా ఉన్నాం, ప్రజలు నమ్ముకుంది బీఆర్ఎస్, విటమిన్ ఎం నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ. విటమిన్ ఎం, ఓకే ఓకే, విటమిన్ ఎం గురించి కూడా మాట్లాడదాం. విటమిన్ ఎం ఎవరెవరు పంచుతున్నారు ఎక్కడెక్కడ, అది కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ కొంత చెప్తాను నేను. ఎనీవే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత అధికార ప్రతినిధి ప్రభుత్వం నుంచి ఆయన చెప్తారు మీరు కానీ బీజేపీ చేసిన కామెంట్స్ కానీ, అలాగే రెఫరెండం గా చెప్పుకోలేకపోతున్నారు ఎందుకు అని కూడా కేటీఆర్ అడిగారు నిన్న. కాంగ్రెస్ పార్టీ మీద చాలా అస్త్రాలు వేశారు, బయట వేస్తున్నారు, ఇక్కడ మన చర్చలో కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీలు వేశారు. ఏం చెప్తారో సామా చూద్దాం. సామా, అంటే మీరు గెలుపు మీద మీరు నమ్మకంగా ఉన్నారు. సరే, ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీ కొంత అనుకూలతలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ప్రత్యేకమైన పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో గెలుపు మాదే, మెజారిటీ కోసమే ఎన్నిక అనే స్థాయిలో బీఆర్ఎస్ మాట్లాడుతోంది. అలాగే ఇప్పుడు వీళ్ళు ఎత్తిన వాటిల్లో కొన్ని ఏంటంటే పాలనపై పట్టు, అప్పులు, హైడ్రా, హామీలు, అర్జెంటుగా ఈ మైనారిటీ అప్పీస్మెంట్లు, ఇవన్నీ ఉన్నాయి. చెప్పండి మీరు. రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఇందాక ఒక మాట అన్నారు, వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట బీఆర్ఎస్ ఏమేమైతే మేము చేసినామని చెప్పిందో ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గవే చేసినామని చెప్తా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు హైదరాబాద్ నగరం అనేటటువంటిది వాళ్ళ సోషల్ మీడియా క్యాంపెయిన్స్, స్టార్ క్యాంపెయినర్లతోటి, సినీ ప్రముఖులతోటి, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సోషల్ మీడియాలలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి లేనటువంటి అభూత కల్పనలు కల్పించి ప్రజల్ని కొంచెం పక్కదారి పెట్టారు. కానీ కేటీఆర్ గారు ఏమన్నారు, అయ్యో ఇంకా యూట్యూబ్ ఛానల్స్ నమ్ముకోలేకపోయాం మేము అన్నారు. అదే అంటే ఊర్లలో కూడా మొత్తం బాగా విస్తరించేది ఉండే, నగరానికి మాత్రమే పరిమితం అయినటువంటిది ఆయన ఉద్దేశం ఉండే. సో ఈ రోజు కూడా సేమ్ ఫార్ములా, వాళ్ళ దాంట్లో ఏం తేడానే లేదు, ఏం పని చేయకపోయినా అన్ని చేస్తున్నట్టు రంగులు అద్దేసేసి సోషల్ మీడియాలలో ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేసే జనాలు వాళ్ళే నమ్ముతారని చెప్పి. సో మేము సూటిగా మనమేమంటున్నామనంటే
మాటలతోటి మాత్రమే కౌంటర్లో లేకొద్దు, ఏదైనా విషయం అనేటటువంటిది కాగితాలతోటి మాట్లాడుకోవాలి. ఎవరమైనా ప్రజల దగ్గరికి పోతున్నప్పుడు నువ్వు ఒక కాగితం చూసి మాట్లాడుతూ, ఇప్పుడు బీయింగ్ అన్ అడ్వకేట్, ఇప్పుడు మనం పోయి ఆడిపోయి జడ్జి గారు ముంగట అది అట్లా ఇది ఇట్లా అనేవి వితండ వాదాలు చేస్తే నడవవు. అట్లా నీ కాడ ఏం కాగితాలు ఉన్నాయి, అవతల వాళ్ళ కాడ ఏం కాగితాలు ఉన్నాయి, ఎవరు ఎంత నిజము ఎంత శాంక్టిటీ ఏంది అనేటటువంటి చర్చ జరగాలి, తర్వాతనే తీర్పు అనేటట్టు ఉంటుంది. సేమ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది అనేటటువంటి దాని మీద చర్చ ఒకటైతే 4-14 మళ్ళీ 2 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు, అంతకంటే ముందు 14 కంటే ముంగట చేసింది లెక్కలకి తీసుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. అప్పటికే అన్యాయం అయిపోతుంది, పాలు తగ్గిపోతుంది, తెలంగాణకి అన్యాయం జరుగుతుందని మాట్లాడినప్పటికే రాష్ట్రం సాకారం అయిన తర్వాత విత్ నో టైంలోనే అసలు తెలంగాణ యొక్క భౌగోళిక ముఖ చిత్రం అనేటటువంటిది ఒక న్యూయార్క్ తోటి, ఒక దుబాయ్ తోటి, లేకపోతే ఒక డల్లాస్ తోటి, లేకపోతే ఒక ఇస్తాన్బుల్ తోటి పోల్చినటువంటి కేసీఆర్ గారు తర్వాత ఈ రోజు కూడా ఇంకా ప్రాథమికమైనటువంటి మౌలిక వసతుల మీద కూడా కంప్లైంట్స్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మీరు అంటున్నారుగా జూబ్లీహిల్స్ గెలిపించండి, నేను ఫ్యూచర్ సిటీ, తర్వాత ఆయన కూడా న్యూయార్క్, డల్లాస్ లేకపోతే ఇంకో సిటీ పేర్లు చెప్తున్నారు. 100%. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, సచివాలయం కాడికి పోతుంటే ఈడ మోకాల దాకా నీళ్ళు వచ్చేటివి, నడుముల దాకా రాకుండా ముంగట్టే మనం ఇవన్నీ ప్రక్షాళన చేయాలి. మహానగరంలో మొత్తం కూడా భూగర్భ డ్రైనేజీని మొత్తం ప్రక్షాళన చేసి మనం మార్చాలి. దానికి 12,000 కోట్ల రూపాయలు మా అంటే అయితే ఏందే పెద్ద దానికి అయ్యేది, మొత్తం మార్చి పడేస్తే అవుతుంది. అప్పుడెప్పుడో నిజం కట్టినప్పుడు ఉన్నటువంటివి ఇప్పటికి కూడా వర్షాలు పడితే మొత్తం నగరాలు మునిగిపోతున్నాయి అని అన్నాడు. అవి వాళ్ళ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలలో కూడా పెట్టారు. వాళ్ళ 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టోలలో కొబ్బరి నీళ్ళ లెక్క హుస్సేన్ సాగర్ని చేసుడు, మూసి ప్రక్షాళన చేసుడు, చెరువులను మొత్తం పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి ప్రకృతిని కాబట్టి ఏవైతే ప్రజల చెవులకి ఇంపుగా ఉంటాయో, నిజంగా జీవన పరిణామాలని పెంచుతాయో అన్ని పెట్టిండు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది సార్ అంటే మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. రాజకీయ నాయకుడు రాజకీయం చేయకపోతే ఏమైనా అవేమైనా పెట్టుకొని ఆశ్రమాలు లెక్క ఉంటామా అనేటట్టు ఆయన డైలాగులు అనే స్టైల్లో. సో చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటిది అని అంటే చర్చకు వస్తే ఎంతసేపు వ్యక్తిగత దూషణలకి, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యలో కలహాలు జరిగితే దాన్ని ఏదో రాష్ట్ర పెద్ద సమస్య లెక్క భూతత్వంలో చూపించేటటువంటి ప్రయత్నాలే తప్ప నువ్వు చేసింది ఏందో చెప్పు అని అంటే చెప్తారు. దానికి ముఖ్యమంత్రి గారు నిన్న కొంచెం సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ అయినప్పటికీ చాలా స్పష్టంగా మైక్రో లెవెల్ నుంచి మొదలు పెట్టుకుంటే భవిష్యత్తు కార్యాచరణ దాకా కూడా ఆయన మరి మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి ప్రచారం ఏం జరుగుతుందో చూసారు సోషల్ మీడియాలో. ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ పోయింది, ఆయన క్లారిటీ వచ్చేసింది ఈ రిజల్ట్ మీద, అందుకే అట్లా మాట్లాడారు. ఫాలో అయితే నేను చూస్తే సోషల్ మీడియాలో ఎక్స్లో వీళ్ళ మేకపోతే గాంభీర్యాలు లేకపోతే వీళ్ళ తప్పుడు ప్రచారాలు ఎవరికి కావాలి రిషి గారు? మేము జనాలనే నమ్ముకున్నాం, మేము మా పాలనను నమ్ముకున్నాం, పారదర్శకతను నమ్ముకున్నాం, మేము మా నాయకులను నమ్ముకున్నాం, నాయకత్వాన్ని నమ్ముకున్నాం. వాళ్ళు అంతకంటే బాగానే ఎన్నికల కంటే ముంగడ కూడా ఇట్లా తిప్పుకుంటే ఈయననే డాన్సులు చేసింటారు కేటీఆర్ గారు, దేకులేంగే చూద్దాం ఇంకెక్కడ కాంగ్రెస్ ఖతం అయిపోయింది అని చెప్పి. తర్వాత ఏమైంది, కర్రు కాల్చి వాత పెడితే ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. ఎట్లా వాత పెట్టారంటే బయటకు కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రతిపక్ష నేతకి. సో ఇవన్నీ అంశాలు ఇట్లుంటే అవకాశవాదం వీళ్ళది ఎట్లుంటుంది తెలుసా? అధికారంలోకి రాకంటే ముంగటనేమో కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతోటి బీక్తా అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ. అయితే మనం ఇది కూడా మాట్లాడాలి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎప్పుడైంది? శరీరాలు వేరైనా ఆత్మ ఒకటై ఎప్పుడైతే బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయింది. ఈ బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయిన శరీరాలు వేరే కానీ ఆత్మ మాత్రం ఒకటే. రాజకీయం చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు ఆంధ్ర వారికి సంబంధించినటువంటి ఓట్లు కావాలన్నప్పుడేమో కాలుకు ముళ్ళు పుచ్చుకుంటే పనుతోటి వీక్తా అని చెప్పి మాట్లాడినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడేమో అదే వాళ్ళు ఇక్కడ నిరసన చేస్తామనంటే డ్రామాలు మొత్తం పోయి యాడ్ చేయండి అన్నాడు. అక్కడ ఒక స్టాండప్ కామెడీ జరిగింది అప్పుడు హైదరాబాద్ లో. కేటీఆర్ ట్వీట్లు ఏం చేస్తారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని కావాలని దాన్ని ఆయన చూడండి అంటే వాళ్ళ అహంకారం ఏ లెవెల్ కి పోయింది అని అంటే ఒక జబర్దస్త్ కామెడీ షోని ఈరోజు ఎంజాయ్ చేసిన అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని పోయి జైల్లో పెడితే ఖతర్నాక్ కామెడీ షో చూసిన నేను ఈ రోజు అనేటటువంటి ఈ యొక్క వ్యంగ్యము వాళ్ళని చేసినటువంటి తర్వాత ఇక్కడ జరిగిన సభ మీద పెట్టారు. అదే హైదరాబాద్ గచ్చిబౌలి పర్మిషన్లు కూడా ఇవ్వలే హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు. సో ప్రజాస్వామ్యం వాళ్ళ అవకాశవాదం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ మద్దతు పలకనీకే ఈడ ఉంటున్న వాళ్ళని కూడా ఆస్తులకు ఎట్లా బెదిరించరు, ఎట్లా పార్టీలలో జాయిన్ చేయించారు, పెద్ద చర్చ సార్, నేను దాంట్లోకి పోను. కానీ ఈ రోజు ముసల్కా నీరు గార్చుకుంటాం మళ్ళీ ఎవరైనా కూడా అభివృద్ధి. అది టీడీపీ విషయానికి వద్దాం. బీజేపీ విషయంలో మీరు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఫాలో అయ్యారో స్ట్రాటజీ మీకు వర్కౌట్ అయిందో
అదే ఫార్ములా జూబ్లీహిల్స్ మీద కూడా అప్లై చేస్తున్నారు, ఏది బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అనేది. అందుకే బ్యాడ్ బ్రదర్స్ అన్నారు వాళ్ళిద్దరిని. బ్యాడ్ బ్రదర్స్ అనేటటువంటి ఉన్న వాస్తవాలు ఏమో చెప్పినాము, విత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చెప్తున్నాము. మేము ఏమేం చేసాము కూడా మేము చెప్తున్నాం కదా. మేము వచ్చినటువంటి ఈ 22 నెలల్లో మేము తీసుకొని వచ్చినటువంటి 500 రూపాయలకే సిలిండర్ అని అనుకోండి, 200 యూనిట్ల కరెంటే అనుకోండి, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచిన అంశమే అని అనుకోండి, లేకపోతే రేషన్ కార్డులే అనుకోండి, సన్న బియ్యమే అనుకోండి. ఇద్దరు ప్రతిపక్షాలు కూడా ప్రజల్ని ఒక తప్పుగా లేకపోతే చెడ్డవారు లెక్క చూపించేటటువంటి ప్రయత్నాలు ఎట్లా చేస్తున్నాయనంటే, తెలంగాణ కాదు ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా భూ ప్రపంచంలో ఎవరైనా ఒక మేలు చేసుకున్నటువంటిది, ఒకరి వల్ల మేలు లభించినటువంటి వ్యక్తులు కృతజ్ఞత అనేటటువంటి చూపిస్తారు. అది ఎక్కడైనా, మరీ ముఖ్యంగా మన తెలంగాణలో ఎవరైనా మేలు చేసిర్రు అని అంటే గుర్తుపెట్టుకోవడం కాదు, గుండెలు పెట్టుకుంటారు. అట్లాంటిది 10 సంవత్సరాలల్లో నీ మన్మడు నా మన్మడు ఒకటే బియ్యం తినాలి అని చెప్పి ఉద్యమంలో మాట్లాడి బియ్యం ఏమైనా సార్ అంటే ఫక్త్ రాజకీయ పార్టీ అన్నటువంటి వ్యక్తి, నోట్ల మన్ను కొట్టినటువంటి వ్యక్తి, ఉద్యోగాలు ఇవ్వనటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వ్యక్తి, ఈరోజు మేము మా ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్నబియ్యం ఇస్తుంటే, ఈరోజు ప్రజలు మొత్తం సన్నబియ్యం తింటుంటే నోటికాడ తినేటటువంటి ప్రజానికానికి తెలుసు ఎవరిచ్చిండ్రో. కానీ హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఏది గుర్తుపెట్టుకోరు ప్రజలు, ఈసారి మీకు ఉల్టా కొడతారు అని అంటే జనాలను తప్పుగా చేసి చెప్తున్నారంటే, మీరు ఒక్కసారి ఓడిస్తే ఇప్పుడు కరెక్ట్ గా రేవంత్ రెడ్డి లైన్ లోకి వచ్చి కనీసం ఆ 3 ఏళ్లన్నా హామీలు మీకు నెరవేరుస్తారు అనేది కూడా తీసుకెళ్తున్నారు బలంగా. ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం, వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు ముఖం చేసిన హామీలు ఏమైనా ఇచ్చిండ్రా? హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిండ్రా? అసలు ఏదన్నా చేసిండ్రా? ఈ రోజు జూబ్లీహిల్స్ ఇదే పరిస్థితుల్లో ఎందుకుంది? ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ నుంచి అక్కడ ప్రాతినిధ్యం అనేటటువంటిది లేదు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని అంటారు, తప్పేముంది? ఇప్పుడు మాకు అక్కడ ఎంపీ లెక్క కిషన్ రెడ్డి గారు ఇన్ని రోజులు 2019 సందు ఉన్నాడు ఆయన కూర్చొని. ఈ రోజు రోడ్ల మీద గుంత వచ్చింది, లేకపోతే పలానా కాడ డ్రైనేజ్ వంగింది, ఎంపీ లెక్క నువ్వేం పడుస్తున్నావు? ఎంపీ లెక్క మీరేం చేస్తున్నారు చెప్పండి. మీరు మీ నియోజకవర్గంలో ఉంటున్నటువంటి మూసి ఎక్కువ పరివాహకం ఆడనే ఉంటే మూసీకి ఒక 30 రూపాయలు తెచ్చినటువంటి చరిత్ర నీకు లేకపోయా. నువ్వు ఈరోజు వచ్చేసేసి అభివృద్ధి గురించి సంక్షేమాల గురించి మాట్లాడితే నవ్విపోతారు జనాలు అంటున్నాం మేము. సో సంక్షేమాలు అభివృద్ధి వ్యవహారంలో కుంటుపడేసినటువంటి బీఆర్ఎస్ ని కానీ లేకపోతే బీజేపీని కానీ ఈ రోజు వచ్చి మతపరమైనటువంటి విద్వేషపు భాషలను మాట్లాడి మళ్ళీ ఏదో చిచ్చులు పెట్టి ఓట్లను దన్నుకోవాలనేటటువంటి మీ యొక్క రాజనీతి ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా బీజేపీ విషయంలో నేను మీకు ఒక ఉదాహరణ అంటే గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లనే ఒక లేడీ కూడా వచ్చింది గా మధ్యలో, బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలలో, మస్జిద్ దిక్కు ఇట్లా చూపించి బాణం చూపించి ఆమె మళ్ళీ ఎన్నికలు అయిపోగానే ఏమైంది, మళ్ళీ ఇట్లనే మీదేసుకుంది, పోయింది అదే మస్జిద్లలో ఆశీర్వచనాలు తీసుకుంది. ఈ హైడ్రామాలు ఏంటిది అంటున్నా, ఈ డ్రామాలు ఏంది? జనాలను కలిసి మీరు ఎంఐఎం బీజేపీ అంటే నేను కేటీఆర్ గారు మనకే ఇంటర్వ్యూలో చెప్తూ దాడి చేస్తున్నారు బీఆర్ఎస్ మీద, అది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి మా గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది అని. మిమ్మల్ని దాడి చేయలేదు, తరిమి కొట్టింది ప్రజలు, అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు. మిమ్మల్ని నిజంగానే మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ప్రతిపక్షాలు అందరూ కొట్లాడితే దాడి చేస్తున్నా అనేటటువంటి భాష అది సరిపోయేదేమో, కానీ నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు, తర్వాత నీకు ఎంపీ సీట్లలో గుండు సున్నా ఇచ్చిండ్రు, దాని తర్వాత నీకు ఎమ్మెల్సీలలో అభ్యర్థినే లేకుండా చేసిండ్రు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ముసల్ కన్నీరు గార్చుకుంటా ఒక మహిళమని పక్కన పెట్టుకొని సెంటిమెంట్ రాజకీయాలు మాత్రమే చేసుకుంటా ఆడపడుచులకి అండగా నిలబడిన ప్రజలను అడుగుతున్నప్పుడు, ఆ చనిపోయినటువంటి శాసనసభ్యుడి యొక్క తల్లిని తర్వాత నీ సొంత చెల్లిని మీరు రోడ్డు మీద పడేసినప్పుడు ఇదే ఆడపడుచుల యొక్క సెంటిమెంట్ ఎక్కడ పోయింది కేటీఆర్ అని చెప్పి అదే జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. మరి దానికి కూడా మీరు జవాబు చెప్పండి. కుటుంబ పంచాయతీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందా? కమిషన్ కి వెళ్దాము నిన్నంతా, మళ్ళీ నిన్న కూడా కొంచెం ఏదో నడిచింది, హైడ్రామా అంటలేదు కానీ ఏదో ఛానల్స్ ఏదో అడిగితే వాళ్ళు ఏదో మాట్లాడతారు. సింపుల్, కన్న తల్లి ఎవరైనా అబద్ధం చెప్తారా? కొడుకు సావు విషయంలో కన్న తల్లి అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం ఏంటన్నా భూ ప్రపంచం మీద ఉంటుందా? ఆమె హాస్పిటల్లో కొడుకు చచ్చిపోతే కనీసం ఆమె లోపలికి ఎందుకు పోనీయాలి? మీరందరూ ఎట్లా పోయేస్తారు లోపలికి? అది అంటే పువ్వాడ అజయ్ అబ్బాయిని అమెరికా నుంచి రావద్దని బెదిరించారని కూడా నేను అప్పుడునే మీ నాయనకి అనేదో అంశం వాళ్ళు అక్కడి నుంచి స్పష్టంగా మాట్లాడింది వాళ్ళ కుటుంబ సభ్యులు. మీరు ఇక్కడికి వస్తే ఇబ్బంది జరిగిపోతుంది, ఏంది డ్రామా అంతా? అందుకని మన బండి సంజయ్ గారు అన్నారు కాబట్టి మీరు ఫిర్యాదు చేయండి, విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది. ఆ స్పష్టత మేము ఇచ్చినాం. ఒక లైన్ యాడ్ చేస్తా, ఇప్పుడు డెవలప్మెంట్ వర్సెస్ సెంటిమెంట్ అనేటటువంటిది నడుస్తుంది. ఆ సెంటిమెంట్ వ్యవహారంలో కూడా ఇద్దరు ఆడపడుచులకే, మరి నువ్వు ఆడపడుచుల గురించి సెంటిమెంట్ మాట్లాడుతున్నప్పుడు శాసనసభ్యులు ఎవరైతే చనిపోయారో ఆయన కన్న తల్లికి కానీ
నీ ఇంట్లో సొంత చెల్లికి కానీ నువ్వు న్యాయం చేయలేని లే, పరిస్థితుల్లో సొంత చెల్లి ఇందులో ఎందుకు వస్తుంది? దానికి ఏం సంబంధం చెప్పు. ఆడపడుచుల మీద రాజకీయం అని మాట్లాడినప్పుడు నేను చెప్తున్నా ఓకే. మీకు అంత స్టాండ్ లేదు అనేటటువంటి అంశాన్ని నేను చెప్పదలుచుకున్నా రిషి గారు, అంతే. ఓకే, బ్రేక్ తీసుకుంటా. ఒకటి సెంటిమెంట్ వ్యవహారం సరే పెద్ద పండుతుందా లేదా ప్రజలకు అర్థమైపోతుంది, కానీ లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం వాళ్ళ ఇంట్లో జరిగేది అనేది. అలాగే నిన్న పువ్వాడ అజయ్ పేరు చెప్పి కూడా వాళ్ళ అబ్బాయి, అతని పేరు ఏదో తన్మయ్య ఏదో ఉంది, బెదిరించారు, రావద్దన్నారు, ఇవాళ మా అమ్మకి అన్యాయం జరుగుతుంది కూడా ఇది మాట్లాడారు. దాని గురించి కూడా బీఆర్ఎస్ ఏం చెప్తుందో చూద్దాం. అలాగే బండి సంజయ్ గారు అంటే కిషన్ రెడ్డి గారు అభివృద్ధి యాంగిల్ లేకపోతే ఇదో వస్తుంది, కానీ బండి సంజయ్ గారు నిన్న ఏకంగా ఇప్పుడు ఈ కుటుంబ తగాదాల్లో ఏం జరుగుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని అసలు మాగంటి గోపీనాథ్ మరణమే మిస్టరీ అనే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఆయన కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఏదైనా మాట్లాడతారు కాబట్టి అది ఏమన్నా ఉపయోగపడుతుందా? ఒకవేళ మాట్లాడితే నేను రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, ఓకే మీరు ఎంక్వైరీ చేస్తానంటే చెయ్యండి, మాకేమీ అభ్యంతరం లేదు అనేది అది చెప్పండి, తర్వాత అభివృద్ధి యాంగిల్ కూడా మాట్లాడదాం. ఇప్పుడు రెండు విషయాలన్నా, సంజయ్ గారికి చాలా మందికి అనుమానాలు ఉన్నట్టు మాట సంజయ్ గారు చెప్పినట్టు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కదా ఎంక్వైరీ చేయాల్సి, వాళ్ళు చేయండి, అసలు ఏమైనా ఉంటే బయట చెప్పాలి. వాళ్ళు ఎవరో ఆస్పెక్ట్ అసలు మాట్లాడలేదు కదా, ఎత్తుకున్నది మీరు. అందుకే ఇప్పుడు దాని మిస్టరీ ఏదైతే ఉందో ఆ డౌట్స్ ఏదైతే ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. అధికారం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైనా ఎంక్వైరీ ఉంటే కాంగ్రెస్ పార్టీ చేయాలి, పోలీస్ ద్వారా ఒక నివేదిక బయట చెప్పాలి. అది ఏం చెప్తే మంచిది, ఎన్నికల సందర్భంలో చెప్తే కూడా చాలా సంతోషం. రెండో ముఖ్య మాట ఏంటంటే, ఇప్పుడు మా రాము బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, మతాన్ని రెచ్చగొడుతుందని. అసలు మతాన్ని రెచ్చగొట్టింది ఎవరన్నా? మొన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు టోపీ పెట్టుకొని కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ఉన్నదే ముస్లింల కోసం, ముస్లింలు ఉన్నదే కాంగ్రెస్ పార్టీ కోసం అని చాలా స్పష్టంగా చెప్పింది. అది సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అయిపోయింది. కాబట్టి నిన్న సుదీర్ఘంగా ఇది ఎక్కడో పోతుంది, హిందువులు దూరం అవుతారేమో, మెజార్టీ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ కు దూరం అవుతారని చెప్పేసి నిన్న సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఎంఐఎం పార్టీకి టికెట్ ఇచ్చింది ఎవరు? గతంలో నవీన్ యాదవ్ గారు ఎంఐఎం పార్టీ నుంచే పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. ఎంఐఎం బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా ఉంది. మా రాము చెప్పాలి, ఎంఐఎం పార్టీ సెక్యులర్ పార్టీ లేదా మతపరమైన పార్టీ? మమ్మల్ని ఏమో మతపరమైన పార్టీ అంటారు. సరే, మెజారిటీ ప్రజల హక్కుల కోసం బీజేపీ నిలబడతారు కాబట్టి మా అన్న పర్వాలేదు. మరి ఎంఐఎం పార్టీ గురించి ఏం మాట్లాడతారు మీరు? అది సెక్యులర్ పార్టీ లేదా ఫక్త్ ముస్లిం హక్కుల కోసం ఉన్న పార్టీ? ఏ పార్టీ అది? మీరు మీ పక్కనే కూర్చొని ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఈ సందర్భంలో అజారుద్దీన్ గారికి ఇప్పుడు ఇచ్చారు, ముందిస్తే తప్పేంది? ఒకవేళ అజారుద్దీన్ గారికి ఇవ్వాల్సి వస్తే ఎప్పుడు ఇవ్వాల్సింది? ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు? మరి ముస్లిం అపీజ్మెంట్ ఎవరు చేస్తున్నారు? మతపరమైన రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా ఈ ఎలక్షన్స్ లో. సో డెఫినెట్ గా ఏంటంటే, మేము సహజంగా మత రాజకీయాలు మాకు అవసరం లేదు, మేము చెయ్యం. కానీ మెజారిటీ ప్రజలు ఎక్కడైతే హక్కులు, మెజారిటీ హిందూ ప్రజల హక్కుల కోసం ఇప్పుడు హరించబడతాయో ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, వర్గాలు కానీ, అప్పుడు హిందూ ప్రజల కోసం అండగా నిలబడతారు. సహజం అది. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆత్మ కూడా అదే. సరే, మీ ఫెవికాల్ బంధం గురించి కూడా నేను మాట్లాడారు. అంటే కేటీఆర్ ఈ ఫార్ములా విషయంలో, గవర్నర్ పర్మిషన్ విషయంలో కానీ, లేకపోతే కాళేశ్వరం సిబిఐకి ఆల్రెడీ రిఫర్ చేసిన అందులో కదలిక లేకపోవడం, అంటే వివరాలు తీసుకుందనుకోండి, ప్రిలిమినరీ డీటెయిల్స్ కావాలని తీసుకున్నారు సిబిఐ, కానీ అదేం ముందుకు కదలట్లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి కాళేశ్వరాన్ని పేటీఎం అన్నారు కదా, సారీ ఏటీఎం అన్నారు కేసీఆర్ కి అని, మోదీ అన్నారు, అమిత్ షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికని కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ ఆమోదించింది. దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ తయారైతుంది, ఎఫ్ఐఆర్ బుక్, ఆ ప్రాసెస్ కొనసాగించబడుతుంది కదా. ఎన్నికల సందర్భంలోనే అరెస్ట్ చేయమని, ఎన్నికల కోసం అరెస్ట్ చేయం కదా. వాళ్ళ ఇండిపెండెంట్ అథారిటీ సిబిఐ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు జరుగుతూ ఉంటుంది, నిరంతరం జరుగుతూనే ఉంటది ఒక పద్ధతి ప్రకారం. గతంలో అనేక సందర్భాల్లో బండి సంజయ్ గారు ఎక్కువగా అన్నది ఆయనే, కిషన్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడలేదు, కానీ ఆ విషయంలో బండి సంజయ్ గారు ఎక్కువ జైలు రెడీగా ఉంది, రూమ్ రెడీగా ఉంది అని చెప్పి అనేక సందర్భాల్లో అన్నారు ఎన్నికలకు ముందు కూడా. నేను అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారన్న, చెంచల్గూడలో జైలు 2 రూమ్లు రెడీ చేసినాను, కాళేశ్వరం దోషులని ఆ జైల్లో వేస్తానని చెప్పారు. 2 ఏళ్ళు అయింది. ఎవరొద్దన్నారు కాళేశ్వరం దోషులు జైలు వేయడానికి? 1,00,000 కోట్ల అవినీతి అని మనం చెప్తా ఉన్నాం. 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తా ఉన్నాం. కాళేశ్వరం రిపోర్ట్ 9,000 కోట్ల కోసమే కదా. కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్ కేవలం 9,000 కోట్ల కోసం అవినీతికే వేశారు.
మరి 90,000 కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ పోయినట్టు? ఓకే, సరే, అభివృద్ధి విషయంలో మాట్లాడండి. అంటే నిన్న అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న. ఇవాళ పేరుకు జూబ్లీహిల్సే గానీ అది పూర్తిగా స్లమ్ ఏరియా. బోరబండ కావచ్చు, రైమత్ నగర్ కావచ్చు, యూసుఫ్గూడ కొత్త ప్రాంతం కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, పేరుకు జూబ్లీహిల్స్ కనిపిస్తుంది. ఏదో యూసుఫ్గూడ ఈ ప్రాంతం, వెంగళరావు నగర్, జూబ్లీహిల్స్ తప్ప 70 to 80% స్లమ్ లో ఉన్నారు. పేద ప్రజలు, అత్యంత పేదమైన ప్రజలు. ఇక్కడ డ్రైనేజ్ ఉండదు, వాటర్ ఉండదు, రోడ్స్ ఉండవు. దశాబ్ద కాలంలో ఇవాళ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గత దశాబ్దంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు జూబ్లీహిల్స్ పట్టించుకోలేదు? ఎందుకు డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేదు? వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఇవాళ ఇప్పుడు ఎన్నికల సందర్భంలో వాళ్ళకి తెలుసు, ఆ గల్లీలు తిరిగితే అసలు హైదరాబాద్ ఇట్లుంటుందా అని అనుకుంటాం మనం. అంత దారుణమైనటువంటి వాతావరణం ఉంది. తెలంగాణ గల్లీలు ఉన్నాయి. అవును, బాంబేలో ఎక్కడో ధరావి లాంటి గల్లీలు మన ఇక్కడ హైదరాబాద్ లో కనిపిస్తాయి. తెలంగాణ ప్రాంతం నుంచి కావచ్చు, ఆంధ్ర ప్రాంతం నుంచి కావచ్చు, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన పాపం. సరే, అభివృద్ధికి మీరు అడ్డుపడ్డారా లేదా ఇవన్నీ చర్చ జరుగుతుంది ఇంకెవాళ రేపు. సరే, ఎన్నిక దగ్గరికి వచ్చింది కాబట్టి ఎవరు ఇప్పుడు బీజేపీ ఫైట్ ఎవరి మీద? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పక్కన పెడితే, ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి వీళ్ళిద్దరిలో? ఇద్దరి యొక్క స్థితిగతులు, రెండు రాజకీయ పార్టీల యొక్క డిఎన్ఏ ప్రజలకు తెలుసు. డెఫినెట్ గా మార్పు కోరుకుంటున్నారు. ఒకసారి వీళ్ళు రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి, భారతీయ జనతా పార్టీ గెలిపియాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి వీళ్ళు అడుగడుగునా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఓకే, రైట్. బాలరాజు గారు, ఒకటి, మీరు రెఫరెండం అని చెప్పడానికి భయపడుతున్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు నిన్న కేటీఆర్. కానీ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఎన్నికకి మేము ఎంతే కష్టపడతాం, అసలు రేవంత్ రెడ్డి ఎంత తిరుగుతాడేంటి అని ఆయన అడుగుతాడేంటి, నేను ముఖ్యమంత్రి అయినా పార్టీ కార్యకర్తని, నా పార్టీ అభ్యర్థిని నేను గెలిపించుకుంటాను, ప్రభుత్వ పనితీరు ప్రతి ఎన్నిక పరీక్షే, అది సర్పంచ్ ఎన్నికైనా లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికైనా ఎంపీ ఎన్నికైనా అన్నారు సీఎం. ఓకే, అది ముఖ్యమంత్రి పీఠానికి ఇషమ పరీక్షగా నేను భావిస్తున్నా. అదేవిధంగా మంత్రుల మధ్య అనైక్యతకు ఇషమ పరీక్షగా భావిస్తా ఉన్నా. పీఠం కదిలిపోయే పరీక్ష అవుతుంది. అందుకనే సార్ ఇప్పుడు మంత్రుల మధ్య అనైక్యత ఏంటి, ముఖ్యమంత్రి గారి పీఠం మీద ఉన్నటువంటి అపోహలు ఏంటి, వారి ఎమ్మెల్యేలు ఉన్న అనైక్యత ఏంటి, అధిష్టానం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ ఏంటి, ఇవన్నీ తేలిపోతాయి 14 తారీఖు తర్వాతకి. ఇలా రామ్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నాం మేము ఏం చేయలేదని. మా కేటీఆర్ గారు నిన్న జూబ్లీహిల్స్ ప్రగతి నివేదికలో స్పష్టంగా చెప్పినారు. ప్రజా ఆరోగ్యం సంబంధించి ఎర్రగడ్డలో సార్ మేము టీమ్స్ నిర్మించినాం. దానికి సంబంధించి బస్తీ దవాఖానాలకు సంబంధించి 919 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకు 705 కోట్లు, విద్యుత్ నిర్వహణ కోసం 5,505 కోట్లు, అదే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 324 కోట్లు, 3,600 ఇంట్లు నిర్మించాం. ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాల కోసం 87 కోట్లు, ప్రజా రవాణా అదేవిధంగా సిఆర్ఎంపీ ఎస్ఆర్డిపి ద్వారా 2,423 కోట్లు కేటాయించి రోడ్లు బాగు చేశాం. తాగునీరు మౌలిక సదుపాయాలు 180 కోట్లు కేటాయించి తాగునీరు అందించాం. ఎస్ఎన్డిపి ద్వారా నాలా పనుల సంబంధించి 75 కోట్లు చేశాం. పట్టణాభివృద్ధి మౌలిక వసతుల నుంచి 44 కోట్లు. సరే కాదు, ఈ నెంబర్లు లిస్ట్ లో మీరు చెప్పుకోవడానికి ప్రచారంలో బానే ఉంటాయి కానీ ఓటింగ్ వచ్చేటప్పటికి ఏమో ప్రజల మైండ్ లో ఉండవు. మీరు చేశారు అని నేను అందుకే ఇందాక నేను ఎందుకు మీకు అడ్డుపడుతున్నానంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అందుకే అడ్డుపడ్డా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఎన్నిక ముందు చెప్పారు బాలరాజు గారు, చెప్పిన తర్వాతే ప్రజలు మీకు 39 సీట్లకే కట్టడి చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిఫోర్ కన్క్లూడింగ్, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. సో ఎందుకంటే జూబ్లీహిల్స్ ఈ నియోజకవర్గం ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. సో నిన్న మీరు కూడా అప్పీల్ చేశారు, మీ నాయకుడు కూడా, ఏది చంద్రబాబు నాయుడు అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు మళ్ళీ. అలాగే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో అవహేళనగా మాట్లాడిన పార్టీ విషయంలో మీ వైపు ఉంటారా అని ఏమనుకుంటున్నారు ఆ విషయంలో మీరు? ఋషి గారు, హైదరాబాద్ ప్రజలు ఎవరికి వేశారు ఓట్లు? జిహెచ్ఎం సెలక్షన్ 2 సార్లు జరిగితే గులాబీ పార్టీకి కారు గుర్తుకు వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు, అది మహారాష్ట్రలు కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఏపీ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్ని మిళితం చేసుకుని పరిపాలన చేసింది కేసీఆర్ నాయకత్వం, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు నమ్మిరు కాబట్టి జిహెచ్ఎం సెలక్షన్ లో మాకు ఓటేసినారు. 99 కార్పొరేట్ ఇచ్చినండి ఎప్పుడు లేని విధంగా. అదేవిధంగా మొన్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. ఇక్కడ హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళకు, మన బై ఎలక్షన్ లో గెలిచిన కంటోన్మెంట్ తప్ప అది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళకు. కాబట్టి ఇవాళ మేము ఏబిఎన్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ గురించి పెద్ద మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఎవరి మీద కొట్లాడినారు? తెలుగు వారి ఆత్మగౌరవం మీద. ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాల మీద కొట్లాడలే. ఇవాళ ఎన్టీఆర్ గురించి ఇలా చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో వేరువేరుగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా వ్యక్తిగతంగా గౌరవిస్తామని మా పార్టీ పేరు చెప్పారు కదా.
రాజకీయాలు మాట్లాడేటప్పుడు రాజకీయంగా విభేదాలు ఉంటాయి డెఫినెట్ గా, కానీ వ్యక్తిగతంగా వారి డెవలప్మెంట్ విషయంలో వారు చేసిన శ్రద్ధ. కానీ మీరు కానీ ప్రజలకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బాయిలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు వ్యతిరేక రాజకీయాలు చేశారని కదా. ఈసారి మీరు సడన్ గా చంద్రబాబు మీద ప్రేమ చూపించిన టిల్ట్ అవుతుంది అది. లేదు వినండి, ఇప్పుడు మీ అందరము విద్యార్థి రాజకీయాల నుంచి టీడీపీ ఆ రోజు స్ట్రక్చరల్ పార్టీగా బలైన వర్గాలకు టీడీపీ అవకాశాలు ఇచ్చింది ఇవన్నీ స్పష్టంగా తెలిసిన వాళ్ళ మేము. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శ చేయలేదు. పార్టీ పరంగా మాకు ఏదైనా తెలంగాణకు అడ్డు వచ్చినప్పుడు డెఫినెట్ గా విభేదిస్తాము, అది వైఎస్ఆర్సీపీ నివేదిస్తాం, ఇంకే పార్టీలు నివేదిస్తాం. ఇంకో మాట చెప్తున్నారు ఋషి గారు, ఇలా స్పష్టంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలని నమ్ముకున్నాం. ఇవాళ పీజీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పీజీఆర్ కు వైద్యం అందకుండా చేసి వారు చనిపోవడానికి కారణం ఎవరు అడగమంటారు ఏబిఎన్ ద్వారా. పీజీఆర్ గురించి ఎవరేం చేసారు, ఎన్టీఆర్ గురించి ఏం చేసారు, ఈ కాంగ్రెస్ పార్టీ అలా మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎట్లా అంటే, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది, తనేం చేస్తుందో మీరు 2 ఏళ్లకు ముందు అధికారంలో మారిపోయిన తర్వాత మరి 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కదా చెప్పుకోవాలి. ఏం చెప్పుకుంటారు సమా అంటే అభివృద్ధి యాంగిల్ కూడా ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒకటి రెండోది ఈ గిగ్ వర్కర్లది కూడా ఒకటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ బస్తీ బతుకులు మార్చడానికి ఈ ఎన్నిక ఒక ప్రధాన ప్రాతిపదిక అవుతుందని నమ్మొచ్చా? 100% రిషి గారు. అంటే ఒక విషయం ఓవరాల్ గా గిట్ట మనం చూస్తే 39 సీట్లు వాళ్ళు గెలిచిన ఉండే, తర్వాత ఒక ఉప ఎన్నిక వచ్చింది, దురదృష్టవశాత్తు కంటోన్మెంట్ అది కూడా మేమే కైవసం చేసుకున్నాం. సో మా గ్రాఫ్ మా గ్రాఫ్ ఎప్పుడు ఇట్లనే ఉంది, మా గ్రాఫ్ ఎప్పుడు పైకే ఉంది. ఈ రోజు కూడా జూబ్లీస్ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి మిగిలినటువంటి ఆ సీట్లలో కూడా ఇది కూడా ఓడిపోతే ఆల్రెడీ ఇట్లుంది, ఇట్లా అవుతుంది అది. కానీ మాకేమవుతుంది, ఇంకొక సీటు మాకు పెరుగుతుంది. మేమేం అడుగుతున్నాం, మా నిబద్ధత ఏంటిది అని అంటే జూబ్లీస్ లో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధి లేడు కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తే, ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా తెలిసేది. ఒకసారి అవకాశం ఇస్తే ఈ రోజు ఇచ్చేటటువంటి సంక్షేమాలు కాదు, నేరుగా అసెంబ్లీలో సమస్యలని మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా నియోజకవర్గంలోనే ఉండేటటువంటి అంశం కాబట్టి దగ్గర ఉండి ఇంకా ప్రధానంగా ఉంటున్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం చేసేటటువంటి అవకాశం ఇవ్వండి అనేమో మాది, మీదేమో బతుకుడా సచ్చుడా లెక్క మీకత్తుంది. ఈ రోజు జూబ్లీస్ గిట్ట ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక తెలంగాణలో నామరూపం లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి 100% ఈ ఎన్నికలతో ముఖ్యమంత్రి గారి గ్రాఫ్ కింద మీద మాట్లాడే మీరు అదే కదా, ఇప్పుడు ఈ ఎన్నికలతోటి ముఖ్యమంత్రి గారిని కింద మీద మాట్లాడేటటువంటి మీరు ఈ సీట్ ఓడిపోతే అసలు మీ ఉనికే తెలంగాణ లేకుండా పోతుంది కదా అంటున్నా నేను. ఎందుకంటే నమ్మకం సమిగిలి వాళ్ళు ఈ రోజు ఎన్ని కార్డ్స్ ప్లే చేయాలని అన్ని కార్డ్స్ పెట్టేసిండ్రు ఋషి గారు. అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం తీవ్ర కృషి అందరు సంఘటితమై ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలను కొట్లాడారో అన్ని వర్గాలు కూడా కలిసి కేంద్రీకృతమై జూబ్లీహిల్స్ లా మాకంటే 2 నెలల ముంగట సందే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. రెండు ఇక వాళ్ళైతే బై డిఫాల్ట్ అనుకోండి, మళ్ళీ మీరు వాళ్ళని ఎందుకు మాట్లాడతారు, అదెందుకు విడదీసి మాట్లాడతారు? అన్ని వర్గాలు అంటున్నాను నేను, అన్ని వర్గాలు అంటే బీజేపీ రాదా ఏంది? కాదు, బీజేపీ కూడా వస్తుంది కదా అన్ని వర్గాలు కలిసి. సో కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్స్ ఇది కూడా యాడ్ అయింది అనుకో, ఇంకా రేవంత్ రెడ్డి గారి విధి విధానాలకి తిరిగే ఉండదు. రేవంత్ రెడ్డి గారిని వెనక్కి మళ్ళీ చూడాడు, రేపొద్దున మనం జనాలు ఎవరు పట్టించుకోడు. కాబట్టి నువ్వు ఎంటా బయట ఇద్దరికి ఒకేసారి సమాధానం. ఎట్టి పరిస్థితులలో అది తప్పుడు ప్రచారం చేద్దామా, లేకపోతే అబద్ధాలు చేద్దామా, లేకపోతే ఆరోపణలు చేద్దామా, లేకపోతే ఇంకేదైనా చేద్దామా, కానీ మొత్తం మీద మాత్రం టీడీపీ కార్డు ఉపయోగపడుతుందా? నిన్న ముఖ్యమంత్రి గారు వాడారు సార్. చరిత్ర అనేటటువంటి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అందరి పేర్లు కూడా వస్తాయి. ఉమ్మడి రాష్ట్రంది వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వస్తుంది. కానీ ఇక్కడ చర్చ ఎప్పుడు వస్తుంది అని అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత మన రూపురేఖలు మారిపోతాయి, మన తలరాతలు మారిపోతాయి, మన సంక్షేమాలు మారిపోతాయి, మన పిల్లల చదువులు మారిపోతాయి, మన జీవన విధానాలు మారిపోతాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనమే చేసుకుంటాం అని మాట్లాడిన తర్వాత మొదట వెన్నుపోటు పొడిచినటువంటి తెలంగాణ జోళ్ళకి కీర్తికి ఎక్కింది కేసీఆర్ అని కుటుంబం మాత్రమే. ఎందుకంటే నీళ్ళైనా నిధులైనా నియామకాలైనా ఆస్తులైనా అంతస్తులైనా వచ్చినవి కేవలము కేసీఆర్ కుటుంబానికి తప్ప ఈరోజు తెలంగాణ ప్రజల నోట్ల ఈ రోజు తెలంగాణ ప్రజలకి ఫస్ట్ మీరు ద్రోహం చేశారు. ఈ అవకాశం కోసం ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్లని ఎన్నని మాట్లాడారు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ జిహెచ్ఎంసీలో వాళ్ళు ఓట్లు వేస్తేనే ఆ రోజు 99 వచ్చాయి మళ్ళీ. అందుకని ఎవరు ద్రోహం చేశారు పక్కన పెడితే, విఠల్ గారు మీకు కూడా ప్రశ్న. ఇప్పుడు అక్కడ ఏపీలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ఇక్కడ పెద్దగా అంటే మీరు అడిగారో నాకు తెలియదు, కానీ బీజేపీ వైపు ఏమన్నా ఉంటారని అనిపిస్తుందా టీడీపీ ఓటర్లు? ఎన్డీఏలో భాగస్వామి లేకపోతే మా సామా చెప్పినట్టు బీఆర్ఎస్ తో ఉంటే మీతో ఉన్నట్టేనా?
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యము, జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం. అనివార్యంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు ఒక అంతేనా? నిబద్ధత ఉన్న Default. పార్టీ. మీకు ఎవరికి ఓట్లు హాని తలపెట్టాలి. చూద్దాం. అన్ని వర్గాల ప్రజలు ఓకే, ఏం అప్పీల్ చేసుకున్నా మీరు ఏం అడిగినా ఏం ఆరోపణలు చేసినా రేపు సాయంత్రం దాకా విస్తృతంగా చేసుకోండి. ఎందుకంటే 10వ తారీఖు ఇంకా మీరు అంతర్గత కార్యక్రమాలు చూసుకోవడం ఇంకా టైం సరిపోలేదు. ఆల్రెడీ 3,000, 2,000 వేలంపాట్లు కూడా మొదలయ్యాయట. ఇంకా అది తప్పని ఒక కార్యక్రమం. సరే, ఏ పార్టీ శుద్ధపూసేం కాదు, ఏ పార్టీ ఇందులో శుద్ధపూసేం కాదు. పార్టీ ఎక్కువ, పార్టీ తక్కువ, అంతే. సరే, అది ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుందో లెక్కల తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ 11వ తారీఖు పోలింగ్ రోజు, 14వ తారీఖు చరిత్ర ఏంటో కూడా తెలిసిపోతుంది రిజల్ట్ రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు, బాలరాజు గారు, సామ గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్.